హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 27, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ ఇంటర్నెట్ సేవలకైతే కనుక కొద్దిగా అంతరాయమైనటువంటిది ఏర్పడింది. సుమారుగా ఒక 60% ఇంటర్నెట్ సేవలు అయితే కనుక ఇవాళ ఆగిపోవడం జరిగింది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే కువైట్లో ఈ రోడ్డు మరమ్మతులు చేపడుతున్నప్పుడు ఈ రోడ్లను తవ్వుతుంటారు కదా ప్రొక్లైన్ తోటి, అలా తవ్వుతున్నప్పుడు కొన్ని మెయిన్ ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ అయిపోవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ కేబుల్స్ ఉంటాయి కదా, అంటే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేటువంటి మెయిన్ కేబుల్స్ ఏవైతే ఉంటాయి, ఇంటర్నెట్ని సప్లై చేసినటువంటి కేబుల్స్ ఉంటాయి కదా, అవి కట్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల చాలా కంపెనీలు అయితే కనుక ఇంటర్నెట్ సేవలు అనేటువంటిది ఆగిపోవడం జరిగింది. మెయిన్గా మనం చెప్పుకోవాలంటే ఎస్టీసీ వాళ్ళకైతే కనుక పూర్తిగా సేవలు అనేటువంటిది చాలా వరకు ఆగిపోవడం జరిగింది. కొన్ని ఏరియాలో పూర్తిగా పనిచేయలేదు, కొన్ని ఏరియాలో పూర్తిగా సిగ్నల్ లేదు, కొన్ని కంపెనీల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తిగా ఆగిపోవడం జరిగింది. దీనివల్ల కొన్ని కంపెనీల్లో పనులు కూడా ఆటంకమైనటువంటిది ఏర్పడింది. అయితే వీటిని మాత్రం వీలైనంత త్వరగా రెడీ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రానికి మ్యాక్సిమం రెడీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలింది, అది కూడా ఇవాళ రాత్రికి పూర్తిగా సరిదిద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి బయట దేశాలకు సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్కూల్లో చదువుతున్నట్టు వాళ్ళకి బోర్డు ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి వ్రాత పరీక్షకి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఎంఓఈ అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళని అయితే కనుక ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే కనుక కోరడం జరిగింది. దీన్ని వాళ్ళు సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక దీనిపైన చాలా మంది అయితే కనుక సానుకూలంగా స్పందించడం జరిగింది. బహుశా త్వరలో దీన్ని ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బోర్డు ఎగ్జామ్స్ అనేటువంటిది ఈసారి కానీ వాళ్ళు రాయకపోతే వాళ్ళకి ఒక సంవత్సరం అనేటువంటిది పూర్తిగా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మన భారతదేశం లాంటి దేశాల్లో ఈ సంవత్సరానికి ఎగ్జామ్ రాయలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ చేయరు. సో దాని కారణంగా ఈ బోర్డు ఎగ్జామ్స్ అనేటువంటి తప్పకుండా రాయాల్సి ఉంది. సో దాని గురించి ఇప్పుడున్నట్టు కువైట్లో ఉన్నటువంటి ఈ ఎంఓఈ వాళ్ళు అయితే దీనిపైన సానుకూలంగా స్పందిస్తున్నారు. మ్యాక్సిమం మే నెలలో ఈ వ్రాత పరీక్షలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్లో కూడా ఈ స్కూల్స్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్కి మాత్రం అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్కి కూడా అనుమతి ఇస్తాము అన్నారు. మరి ఏ డెసిషన్ తీసుకుంటారనేటువంటిది మనకి అతి త్వరలోనే తెలియబోతుంది. కువైట్లో ఇవాళ సాయంత్రం నుంచి ఈదురుగాలు అయితే కనుక స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఇవాళ రాత్రికి అలాగే ఉంటాయి. రేపు పగలు అలాగే ఎల్లుండి పగలు కూడా ఇదే విధంగా ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక 19గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు అయితే కనుక 14 మంది ఉన్నారు. ప్రవాసీలు వచ్చి ఒక 5 ఉన్నారు. అదే మనం ఎక్కువ మంది ఏ గవర్నరేట్లో ఉన్నారని మనం చూసుకున్నట్టయితే హవల్లీ గవర్నరేట్లో ఒక 9 మంది అయితే కనుక ఈ హోమ్ క్వారంటైన్ని అలాగే కర్ఫ్యూని అయితే ఉల్లంఘించడం జరిగింది. అహ్మదీ గవర్నరేట్లో ఒక 7 ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మనకి మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. అన్న ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని వస్తే ఇక్కడ క్వారంటైన్లో మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా. అయితే ఇప్పుడు మీ విధంగా వ్యాక్సిన్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ క్వారంటైన్లో మినహాయింపు ఉంటుంది. మరి క్వారంటైన్ డబ్బులు అనేటువంటి తగ్గిస్తారా లేదా అనే దాని గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది. ఫ్రెండ్స్, దీని గురించి అయితే ఇంకా కువైట్ గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ న్యూస్ మాత్రమే చెప్పారు. ఏమని, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకొని వస్తారో అలాంటి వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది అని మాత్రమే చెప్పారు తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా రావాలి, దేంట్లో బుక్ చేసుకొని రావాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ క్వారంటైన్లో ఉంటే కనుక ఒకవేళ 7 రోజులే ఉంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, 14 రోజులకైతే ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ క్వారంటైన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వాటి గురించి అయితే ఇంకా డీటెయిల్స్ రాలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఒక న్యూస్ మాత్రమే చెప్పారు లేమని, ఇది మాత్రమే. ఓకేనా, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుని వస్తారో వాళ్ళకి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందని అది మాత్రమే చెప్పారు తప్ప మిగతా డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు. అవి కూడా అతి త్వరలోనే వీళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది రావడం జరుగుతుంది. అన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు అని చెప్పేసి చెప్తున్నారు కదా. అయితే ఎయిర్ ఇండియా అయితే కనుక వెళ్ళవని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెళ్తాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇందులో నిజముందా అని చెప్పేసి అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఎయిర్ ఇండియా అయితే కనుక ఖచ్చితంగా తేల్చి చెప్పడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళవు అని చెప్పేసి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాత్రం ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇంకా టికెట్స్ కూడా క్యాన్సిల్ అవ్వలేదు. కానీ అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మనం ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ వెళ్ళకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే బహుశా వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పంపించడానికి అయితే అవకాశాలు ఉంటుంది. అంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ తీసుకెళ్తారు. లేదంటే క్యాన్సిల్ చేసి డబ్బులు అయినా సరే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పితే ఇంకా పూర్తిగా డబ్బులు వేస్ట్ అయితే మాత్రం ఉండదు. మీ డబ్బులైనా మీకు వాపస్ ఇస్తారు. లేదంటే వేరే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చెన్నై కానీ
హైదరాబాద్ కానీ తీసుకెళ్లి వదలడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు దగ్గరలో ఆ రెండే కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లకి అయితే కనుక మరలించడం జరుగుతుంది. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించిన అప్డేట్ కూడా మనకు త్వరలో అందే అవకాశం ఉంది. ఒకవేళ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు దీనికి సంబంధించిన ఏదైనా పూర్తి సమాచారం కానీ అందించినట్టయితే అది కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది, అన్న కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చారు కదా మీరు, ఆ లింక్ ఓపెన్ చేస్తే అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే కొంతమంది వచ్చి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి మేము అప్లై చేస్తుంటే ఆన్లైన్లో అవ్వట్లేదండి, అలాగే కొంతమంది ఏదైనా లేదు ఆ బీమా పథకం తీసేశారంట అని చెప్పేసి క్వశ్చన్స్ ఏదైనా అడుగుతున్నారు మనల్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కరోనా వ్యాక్సిన్ సంబంధించిన లింక్ అయితే కనుక పనిచేస్తుంది. మీరు మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేశాను, లింక్ అయితే కనుక ఓపెన్ అవుతుంది, చెక్ చేశాను. సో అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. బహుశా మీరు వాడుతున్నటువంటి బ్రౌజర్లో ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు, వేరే బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి, లింక్ అయితే కనుక పనిచేస్తుంది. ఓకేనా. అలాగే ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి అయితే కనుక అది తీసేయడం అంటే ఏముండదు ఫ్రెండ్స్, అది నిరంతరాయంగా ఉన్నటువంటి ఒక ప్రాసెస్ అది. సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎప్పుడు కానీ తీసేరేది, ఇన్సూరెన్స్ ఉంటుంది, కాకపోతే దాంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి అంతే తప్పితే దాన్ని క్యాన్సిల్ చేసేటువంటిది ఉండదు. ఓకేనా. సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంది, ఎవరైనా సరే నమోదు చేసుకోవచ్చు. నేను కూడా నిన్న రాత్రే వేరే వాళ్ళకి కూడా ఈ విధంగా ఇన్సూరెన్స్ అయితే కనుక నేను చేయడం జరిగింది ఆన్లైన్లోనే. సో ఇందులో అయితే కనుక అంటే ఎందుకు చేశానంటే ఈ విధంగా కొంతమంది డౌట్స్ అడిగారు, ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను చెక్ చేసి వేరే వాళ్ళకి నేను చేయడం జరిగింది. సో అదైతే కనుక అవుతుంది, ప్రాసెస్ అయ్యింది, పేమెంట్ కూడా సక్సెస్ అయ్యింది. సో ఇందులో అయితే కనుక ఏ డౌట్ లేదు. కాబట్టి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అనేటువంటిది తీసేయడం జరగలేదు, అది ఉంటుంది, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అది ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 237 రూపాయల 81 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ములా ఎక్స్చేంజ్ సెంటర్ వారి ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా అమౌంట్ పంపించినట్టు వాళ్ళకి వారికి తెలియకుండానే ఒక నెల వరకు అయితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది, అది కూడా ఒక 1000 దినార్లకు చేయడం జరుగుతుంది. అంటే వారు లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేసుంటారో ఆ డేట్ నుంచి ఒక నెల రోజుల లోపు పొరపాటున ఏదైనా సరే వాళ్ళకి జరగరాని జరిగితే కనుక వారి కుటుంబానికి వీళ్ళు ఒక 1000 దినార్లు అయితే కనుక అందించడం జరుగుతుంది. అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 941 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 7,729 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక 1198 మందికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,27,178 చేరుకుంది. ఇందులో ఒక 14,539 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,336 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,11,360 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 9 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,279 చేరుకుంది. ఫ్రెండ్స్, కువైట్లో చాలా తక్కువగానే ఈ కరోనా టెస్టులు అయితే చేస్తున్నారు, కానీ అందులో ఎక్కువ కేసులు అయితే బయటపడుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎంతమంది జనాభా ఉండాలనేటువంటిది మీకు తెలుసు, కువైట్ ఎంతమంది జనాభా ఉండాలనేటువంటిది మీకు తెలుసు. కువైట్లో మొత్తం మీద ఎంత లేదనుకున్నా సరే 45 లక్షలు దాటలేదు. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు కదా, ఇంకా దానికి ఒక 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఓకేనా. 10 రెట్లు ఎక్కువ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఒక రోజుకి మొత్తం మీద నమోదైనటువంటి కేసులు అయితే కనుక ఒక 700, 800, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్నటి వరకు అయితే కనుక 500, 400 మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే మొత్తం టెస్టులు అయితే కనుక ఒక రోజుకి సుమారుగా ఒక 50,000, 60,000 టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అన్ని టెస్టులు చేస్తే అంత తక్కువ మోతాదులోనే కేసులు అయితే నమోదవుతున్నాయి. కానీ కువైట్లో ఒక 7,000, 10,000, 11,000 టెస్టులు మాత్రమే చేస్తున్నారు, కానీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే దీని ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించండి, అలాగే సామాజిక దూరం అనేటువంటిది పాటించండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వీటిని పాటించకుండా ఉంటే కనుక వారికి కూడా మీరు తెలియజేయండి. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 5,81,09,773 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 58,011 కొత్త కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,66,383 చేరుకుంది. ఇందులో ఒక 4,79,426 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 27,714 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,13,20,563 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 290 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,61,565 చేరుకుంది.
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 35,726 కేసులు నమోదు కాగా కేరళలో 2,055 కేసులు నమోదే. అలాగే కర్ణాటకలో 2,886 కేసులు నమోదే. తమిళనాడులో 2,089 కేసులు నమోదే. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 42,700 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక 947 మందికి అయితే ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 8,97,810కి చేరుకుంది. ఇందులో ఒక 4,715 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 377 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,85,892కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 58 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 18, చిత్తూరు జిల్లాలో 180, గుంటూరులో 145, అనంతపురంలో 35, నెల్లూరులో 43, ప్రకాశంలో 23, కర్నూలులో 61, విశాఖపట్నంలో 156, కడపలో 40, కృష్ణాలో 113, శ్రీకాకుళంలో 56, అలాగే విజయనగరంలో 19 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 58,000 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో 495 మందికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇందులో ఒక 4,241 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 247 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,99,878కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,685కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,70,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 10,23,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 27,83,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 6,30,000 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 76,900 కేసులు, బ్రెజిల్లో 82,500 కేసులు, మన భారతదేశంలో 62,200 కేసులు, రష్యాలో 9,000, ఫ్రాన్స్లో 41,000, ఇటలీలో 23,000, టర్కీలో 29,000, అలాగే జర్మనీలో 21,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో మనకు బాగా తెలిసినటువంటి ఒక మొబైల్ షాప్ వాళ్ళు అయితే ఇవాళ మనకి సాల్మియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి 2 సేల్స్ మ్యాన్స్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అలాగే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు. ఎందుకంటే ఇలా అకమాలటువంటిది మార్చుకుంటారు. అలాగే కొద్దిగా అనుభవం ఉన్నట్టు వాళ్ళు అయితే ఇంకా మంచిదని చెప్తున్నారు. షాప్ అయితే ఇంకా చాలా మంచిది. ఓనర్ కూడా మనకు బాగా తెలుసు ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబ్దుల్లా ముబారక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 224 ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఒమరియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. అలాగే గొర్రెల కాడు పనిచేయడానికి అంటే గొర్రెల కాడు కాపలాగా ఉండడానికి ఇంకొక మగ మనిషి కావాలని చెప్తున్నారు. అతనికైతే ఒక 150 జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆద్య ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ పనిచేయడానికి ఒక అద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు అంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అది కూడా పార్ట్ టైం కోసమే కావాలని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ ఉంటుందంట. మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున క్లీనింగ్ పని కోసం అని చెప్పేసి కొంతమంది కద్దామాలు కావాలని చెప్తున్నారు. ఖాదీం వీసా కలిగినటువంటి కద్దామాలు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్వా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. మగవాళ్ళకి సంబంధించినటువంటి శాలూన్లో పనిచేయడానికి కొంతమంది వర్కర్స్ కావాలని చెప్తున్నారు. అది కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు.
జీతం కూడా 200 నుంచి 220 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా ఒక 2 నుంచి 3 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం గడ ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. నెలకు ఒక 2 చుట్టీలు కూడా ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని నయీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కర్దామా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంటే, అలాగే మంచి ఇల్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో లక్కీ ప్రియ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ప్రభ 11వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. పొగరి ప్రజ్ఞాశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా యువన్ 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel